జాక్ ఫ్రూట్స్‌తో హెల్తీ అండ్ టేస్టీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాం. దాంతో పాటు సీడ్స్ కూడా ఫ్రై చేశాను. ఎలా చేయాలో చూద్దాం. ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను. నార్మల్ కంటే కొంచెం ఎక్కువ సేపు బాయిల్ చేయాలి. మధ్య మధ్యలో ఇలా స్పూన్‌తో తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా. 1 కప్ ఆఫ్ క్యాష్యూస్ హాట్ వాటర్‌లో ఒక 15 మినిట్స్ సోక్ చేయాలి. తర్వాత మిక్సర్‌లోకి తీసుకొని స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను కొంచెం థిక్‌గా చేశాను. సో అది పాలలో మిక్స్ అయ్యేటప్పుడు కొంచెం కష్టమవుతుంది. పాలును క్యాష్యూ పేస్ట్ అంతా కంప్లీట్‌గా మిక్స్ అవ్వాలి. అంతా కూడా ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి కూల్ అయ్యేదాకా ఉంచాలి. పనసకాయ డీసీడింగ్ చేసి మిక్సర్‌లోకి తీసుకొని ప్యూరీలా చేసుకోవాలి. ఒక 2 కప్స్ ఆఫ్ పనసకాయ ప్యూరీ అయితే వచ్చింది. ముందుగా మనం రెడీ చేసుకున్న మిల్క్ అండ్ క్యాష్యూ మిక్చర్‌లో ఈ ప్యూరీని కలిపేయాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను స్వీట్నెస్ కోసం ఇక్కడ మాంగ్ ఫ్రూట్ స్వీట్నర్ తీసుకున్నాను. స్వీట్నెస్ పర్లేదు అనుకుంటే హనీ కానీ జాగరీ కానీ యూస్ చేయొచ్చు. అంతా కంప్లీట్గా మిక్స్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని దాన్ని ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఒక 4 అవర్స్ అయిన తర్వాత ఆ క్రీమీ పల్ప్ అంతా కూడా మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేస్తే ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తుందన్నమాట. ఇలా స్మూత్ క్రీమ్ టెక్స్చర్ ఫామ్ అయింది. అండ్ దీనిలో మనం పనసకాయ చంక్స్ ఒక బౌల్ యాడ్ చేశాను. అంతా సెటిల్ చేసిన తర్వాత పైన గ్రౌండ్ క్యాష్యూ నట్స్ యాడ్ చేశాను. మళ్ళీ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. 6 అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఫైనలీ రెడీ టు సర్వ్ అనమాట. టేస్ట్ అయితే చాలా యమ్మీ ఉంది. జాక్ ఫ్రూట్ కుల్ఫీ క్రీమ్ తిన్నట్లుంది. పనసకాయ సీడ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇలా రోస్ట్ చేసి తినొచ్చంట. మా హస్బెండ్ ఇలా తినేవారట చిన్నప్పుడు. సో అది కూడా ట్రై చేశాను. ప్యాన్లో ఫ్రై చేసే కంటే ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేస్తే చాలా ఫాస్ట్గా అండ్ టేస్టీగా ఉంది. ఇలా పనసకాయ సీడ్స్తో ఫ్రై అయితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.